గత 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి కొంతమందిని పరామర్శించడం జరిగింది. అలా పరామర్శించడం కూడా చాలా కొత్త వాళ్ళు, గంజాయి మూకలు, గంజాయి తాగి పోలీసుల మీద తిరగబడిన వ్యక్తులను వెళ్ళి జగన్ పరామర్శించారంటే చాలా నీచం అని చెప్తున్నారు. నాకు మీరు ఎవరు ఆ మాటలు అనేవాళ్ళు విషయ పరిజ్ఞానం లేని వాగుడు అది. చట్టం ఏం చెప్తుంది గంజాయి విషయంలో? చట్టం గంజాయి తీసుకున్నవాడు బాధితుడు, అమ్మినవాడు వాడి దగ్గర స్టాక్ పెట్టుకున్నవాడు దోషి. వీళ్ళు గంజాయి దోషుల బాధితుల? మీరు గతంలో ఎప్పుడో కేసు అన్నారు, కేసు ఉన్నప్పుడు అతను ఎవరితో కూర్చున్నాడు, వాడు గంజాయి తీసి ఇతను గంజాయి తీసుకున్నవాడా లేదా గంజాయి జేబులో ఉన్నవాడా? గంజాయి తన దగ్గర స్టాక్ ఉంటే ఆ రోజు మరి అసలు బెయిల్ కూడా రాదు కదా. గంజాయి జైలు స్టాక్ ఉన్నా, గంజాయి అమ్మిన రికార్డు ఉన్నా బెయిల్ కూడా రాదు. మరి ఆ రోజు వదిలేశారంటే ఆ రోజు కేసు పెట్టి ఏం జరగలేదు. ఎందుకంటే వాడు బాధితుడు. చట్టం అదే చెప్తుంది, గంజాయి తీసుకున్నవాడు బాధితుడు కింద లెక్క, వాడిని రీహాబిటేషన్కి పంపించాలి. ఓన్లీ గంజాయి అమ్మినవాడు, గంజాయి స్టాక్ ఉన్నవాడు దోషి. రౌడీ షీటర్ రౌడీ మీరు అనేస్తే సరిపోద్దా? రౌడీ తెనాలి సంబంధించిన పోలీస్ స్టేషన్ కేసు గతం ఎవరినైనా రౌడీ అంటారు, ఎవరినైనా దోషి. నేను అడిగే చట్ట ప్రకారం అతన్ని గంజాయి దోషి అంటున్నారు. గంజాయి ఏంటి? అతను గంజాయి తీసుకున్నవాడా, బాధితుడా, లేకపోతే దోషా? మీరు చట్టం ప్రకారం ముందు చెప్పండి. అతను రౌడీ అని మీరు కేసు బుక్ చేశారు కనుక రౌడీ అంటే ఎట్లా? మీరు తప్పుడు కేసు వేసారు, అప్పుడు ఎప్పుడో జరిగింది. అతను నలుగురిలో ఉన్నాడు, తర్వాత వదిలేసి హైదరాబాద్ వచ్చాడు, ఉంటున్నాడు. అతను ఆ నలుగురితో గంజాయి వాళ్ళతో దొరికాడు అంటే, గంజాయి వాళ్ళతో దొరికినప్పుడు గంజాయి వాళ్ళు తీసుకున్నాడా ఆ రోజు? లేదు గంజాయి అమ్మాడా? లేదు గంజాయి స్టాక్ తన దగ్గర ఉందా? ఇందుట్లో ఈ లేవు. వాళ్ళతోటి ఉన్నాడు, ఇతను తీసుకున్నట్టు కూడా సాక్ష్యాధారాలు లేవు. ఇప్పుడు సాక్ష్యం పుట్టించలేరు, ఎందుకంటే ఆ రోజు గంజాయి తీసుకున్నది ఇవాళ టెస్ట్ చేసినా దొరకదు. సో ఇది ఒక ఇదే తప్పితే ఆరోపణగా కక్ష సాధింపు చర్యలుగా తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళని పోలీసులు కొట్టమని ఎవరు చెప్పారు? పోలీసులకి మీకు చట్టం ఏం చెప్తుంది? పోలీసులకి వాడిని ఉంటే ఒకవేళ మీరు అన్నట్టు వాడు దోషి అనుకుందాం, కొంతసేపు దోషి అనుకుందాం. నా దృష్టిలో దోషి కాదు, బాధితులు వాళ్ళు. సరే దోషి అనుకుందాం. దోషి అంటే ఏముంది? ఇంకో చట్టం ఏం చెప్తుంది? కోర్టులో ప్రవేశపెట్టాలి. రోడ్లో నువ్వు కొట్టడానికి నువ్వెవడు? పోలీసు చట్టం ఏం చెప్తే తీసుకెళ్ళి పోలీసు ముందు చెప్తే ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇలా చేసి ఇంకొకరు మరలా ఇట్లా చేయరని. ఇలా అయితే పోలీసులు చాలా మందిని కొట్టాలి కదా లెక్క. అయితే ఇలా చేస్తే ఒకళ్ళు కాదంటే పోలీసు మీద గంజాయి మొక్కలు తిరగబడుతున్నప్పుడు వాళ్ళ మాటలు వదిలి వాళ్ళు అలాగే చెప్తారు పోలీసులు. కావాలంటే అధికార పార్టీ ఏం చెప్తే చేస్తారు, దాని గురించి పాయింట్ కాదు. నువ్వు పోలీసుగా నీ చట్టం ఏంటి? వాడిని కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? నడి రోడ్లో పట్టి తిరగబేసి కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? చట్టం ఎక్కడి నుంచి ఇచ్చింది నీకు? ఆ చట్టం నీకు ఇవ్వాల ఆ అధికారం. నువ్వు ఉంటే పోలీసుగా చట్టం ప్రకారం తీసుకెళ్ళు, జడ్జి ముందు ప్రవేశపెట్టు, సాక్ష్యాధారాలు చూపించు, శిక్షేస్తారు. సాక్ష్యాధారాలు లేకపోతే రిలీజ్. అలాగే గతంలో అతని మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టారు కనుక ఇవాళ ఏదో కక్ష సాధింపుగా వాళ్ళు ఏ పార్టీకో మద్దతుగా ఉన్నారని, ఏ పార్టీకో ఎన్నికలప్పుడు మద్దతుగా పలికారని దాన్ని తీసుకొచ్చి పాత కేసు ఏదో ఉంది అతను వాళ్ళతో ఉన్న గంజాయి తాగిన వాళ్ళతో ఉన్నాడు, అంతేగాని కేసు గంజాయి తీసుకున్నాడని కానీ లేదు, గంజాయి అతని దగ్గర దొరికిందని కానీ లేదు, గంజాయి అతను అమ్మాడని కానీ లేదు, ఏమీ లేదు. దాన్ని గంజాయి తీసుకున్నాడంటే అసలు యూఆర్ నో వన్ టు కోర్టులో కూడా లేదు. సినిమా వాళ్ళకి ఎందుకైంది? మొన్న సినిమాలో అంతమంది అరెస్ట్ ఏమైంది? ఎక్కడ గంజాయి తీసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు తప్పితే గంజాయి అమ్మటమో గంజాయి స్టాక్ ఉండటమో ఎవరి దగ్గర లేదు. అందుకని వాళ్ళు దోషులు కాదు అని క్లియర్ చేసింది. అది చట్టం చెప్తుంది. చట్టాన్ని మించి మీ చట్టాన్ని మీ చేతిలో తీసుకుని అధికారం ఉంది కనుక అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయటం. జగన్ లాంటి వాడు పరామర్శిస్తే ఒక రౌడీని పరామర్శిస్తాడు. గంజాయి మోకలు ఈ టర్మినాలజీ కాదు. నేననే ముందు అసలు ఫస్ట్ నేను చెప్పేది అసలు మీరు గంజాయి గ్యాంగ్ అని గంజాయి దోషులు మీరు ముద్రలు వేయకండి. మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? వాళ్ళు గంజాయి పిల్లలని ఏ ఆధారాలు ఉన్నాయి? ఏం ఆధారం ఉండే? కక్ష సాధింపు కాదు. పాత కేసు తీసుకొచ్చి అతనికి పాత కేసు తీసుకొచ్చిన అతను ఆ కేసులో మీ రిపోర్ట్లు ఏముంది? మీరు ఏమైనా గంజాయి తీసుకున్నట్టు ఉందా, లేకపోతే గంజాయి అమ్మినట్టుందా, లేకపోతే గంజాయి స్టాక్ ఉన్నట్టుందా? ఏం లేదు కదా. నలుగురితో గంజాయి తీసుకున్న వాళ్ళతో ఉన్నాడని ఉంది. ఉంటే
ఒక పోలీస్ కానిస్టేబుల్ నటుడి మీద గంజాయి తాగి కొడుతుంటే గంజాయి సమర్థిస్తున్నారంటే చాలా గంజాయి తాగి కొట్టారని మీరు అంటున్నారయ్యా. నేను గంజాయి తాగాడని ఆరోపణ అంటున్నాను. మీరు ఆరోపణ అయినా సరే ఒక పోలీస్ కానిస్టేబుల్ కొట్టడం, పోలీస్ కానిస్టేబుల్ నడు రోడ్లో పట్టుకుని కొడతాడు ఒకడిని, సివిలియన్ని వాళ్ళకి ఏం అధికారం? చట్టానికి అధికారం లేదు. కానిస్టేబుల్ అవచ్చు, ఎస్ఐ అవచ్చు. నువ్వు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు ముందు ఆధారపరచు. నువ్వు నడి రోడ్లో వాడిని కొట్టే అధికారం నీకు ఏ చట్టం ఇవ్వాలా? ఈ దేశంలో ఏ రాజ్యాంగంలోనూ ఏ చట్టం ఇవ్వాలా? పోలీసు కానిస్టేబుల్ లాగేసి రోడ్డు మీద తన్ని లాగి బూట్లతో తన్ని ఇష్టం చేయమని ఏ చట్టం చెప్పలా? మీరు ఎలా చేశారా పని? అది చేసి మళ్ళీ దానికి వాడు గంజాయి గ్యాంగు, మీరు ముద్రలు వేసేసి గంజాయి గ్యాంగ్ అని. గంజాయి గ్యాంగ్ అయితే ఈనాళ్ళు నిద్రపోయారా? మరి ఎప్పుడో కేసు అయితే 2 సంవత్సరాలుగా ఈనాళ్ళు నిద్రపోయారా గంజాయి గ్యాంగ్లో ఉంటే? ఇవాళ ఎందుకు వచ్చింది? రాజకీయ కుట్ర ఇది, రాజకీయ జరుగుతుంది. ఇవాళ కట్ల సాధింపు. ఎవడెవడు గత ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా చేశాడు అని పట్టుకుని చేస్తున్నారు. అంత దానికి పోలీసులు ఒత్తాస పలుకుతారు. వాళ్ళు పోలీసు అన్నాడు కనుక గంజాయి గ్యాంగ్ అయిపోతారా? లేదా పోలీసు అన్నాడు కనుక వాడు దోషి అయిపోతాడా? చట్టం చెప్పేది దోషి. చట్ట ప్రకారం వాడు దోష చెప్పండి నాకు. చట్ట ప్రకారం అతను దగ్గర గంజాయి ఏమైనా దొరికిందా మీకు? చట్ట ప్రకారం అతను గంజాయి అమ్మటం ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చట్ట ప్రకారం అతను తీసుకున్నాడా? నలుగురితో ఉన్నాడు అంటున్నారు. ఆ తీసుకున్న వాళ్ళతో ఉన్నాను సార్. తీసుకున్న వాళ్ళతో ఉన్నా అంటే ఉన్నాడు అంటే అతనికి చట్టం ఏం చెప్తుంది? బాధితుడు కింద చెప్తుంది. అంటే ఓకే, బాధితుడు చట్టం. ఓకే ఓకే, మీరు చెప్పింది ఓకే, నాకు అర్థమైంది. బట్ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే జగన్కి ఇంకేం పని లేదు కాబట్టి ఏదో ఒకటి జనాలకు రావాలి కాబట్టి ఇది ఒక వంక అని చెప్తున్నారు. టీడీపీకి పని లేదే. బుద్ధి జ్ఞానం ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజలకి మనం ఏం చెప్పామో, ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసామో, మన మహానాడు చేశారు. వాళ్ళ ఇంకా వాళ్ళ బతుకు అలాగే మహానాడులో కూడా వాళ్ళని వాళ్ళ భుజాలు తీసుకుంటాము, జగన్ తిట్టడం. ఇంత తప్పితే ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో, రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నాం, మేము ఇన్ని ప్రామిసులు ఇచ్చాం, ఏ ప్రామిసులు ఒక పెన్షన్ తప్పితే ఏది మనం తొంగలో తొక్కాము. ప్రజలు అడుగుతారు, ప్రజలు చెప్పాలి ఇదిగో మా పరిస్థితి. ఈ చెప్పండి దమ్ము లేదు, చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అన్నీ వీళ్ళే మాట్లాడారు. 3 నెలల్లో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, బొచ్చు పీకుతాం, అది పీకుతాం అని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు ఏమి అడుగుతారు? ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ మీరు చెప్పిన ఎన్ని అబద్ధాలు, మీరు వాటికి సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్నారయ్యా. మీరు 32,000 అమ్మాయిలను మిస్ చేశారు, అది నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంటే పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో చెప్పారు. దానికి సమాధానం చెప్పు. సీజ్ ద షిప్ అన్నావు, ఆ సీజ్ ద షిప్ అయిన మూసుకోవడం అన్నీ ఆథరైజ్డ్గా అన్నీ అథెంటిక్గా ఉంది, నోర్మల్ షిప్ను పంపించేశారు. దానికి సమాధానం చెప్పు. 25,000 టన్నుల గంజాయి దొరికింది కాకినాడ పోర్టులో. ఈ రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేస్తున్నారు. వాగ్యావే జుట్టు ఎగరేసుకుని మాట్లాడేవే పవన్ కళ్యాణ్, ప్రగల్భాలు పలికేవే చంద్రబాబు, నా హయాంలో జరగదని. అది నాయన అది గంజాయి కాదు, డ్రై ఐస్రా బాబు అని సిబిఐ రిపోర్టు మీ అధికారం వచ్చాక ఇప్పుడు వచ్చి దానికి సమాధానం చెప్పండి ప్రజలకి. మీరు ఒక్కటి కాకపోతే ఒకటి 18 ఏళ్ళ వయసు దాటితే వాళ్ళకి 1,500 ఇస్తాను చంద్రబాబు. ఏది అడుగు చంద్రబాబు, ప్రశ్నించు పవన్ కళ్యాణ్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నావు కదా చంద్రబాబు, ఇక కనండి అని అన్నావు కదా చంద్రబాబు. దానికి సమాధానం చెప్పు చంద్రబాబు. దాన్ని ప్రశ్నించి పవన్ బాబు. ఈ పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారే, ఒక్కళ్ళకి ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఒక్క సంవత్సరం ఈ సంవత్సరంతో ఇవ్వలేదు. అకాడమిక్ స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం, మీరు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది, ఇవ్వలేదే. పిచ్చి మాటలు మాట్లాడద్దు మీరు. ఏమి అంటే లేమేనా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు 40 ఏళ్ళు అనుభవం. ఈ ధ్యానం లేదా? రేపు వస్తే మనం చెబుతాం, ఏం చెప్తాం చెప్పలేరు. అప్పుడేమో అబద్ధాలు, నొట్టుకొచ్చినట్టు నరం లేదు, నాలుగు వచ్చినట్టు మాట్లాడేశారు. రీయింబర్స్మెంట్ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలకి నిరుద్యోగ భృతి లేదు, ఒక్క దానికి ఫ్రీ బస్సు లేదు, ఒక గ్యాస్ ఫ్రీ. గ్యాస్ 1750 మనం కట్టాలట, కట్టినాక గవర్నమెంట్ దీన్ని ఫ్రీ అంటారా? ఇన్ని డ్రామాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని వేషాలు, ఇన్ని మోసాలు చేస్తున్నారు ప్రజలు. మీరు ఆ మోసాల నుంచి ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు కనుక మన పవన్ కళ్యాణ్ ఏదో వెళ్తా ఉంటే ఇది వెళ్తా ఉంటే పారిపోకు పవన్ అని బ్యానర్లు పట్టుకున్నారు విద్యార్థులు. అది పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు నిలదీస్తారని తప్పించుకోవటానికి జగన్ జపం దొడ్డిగూడ విరోచనాలైనా జగన్ కారణం.
కారణం, దగ్గు వచ్చినా జగన్ కారణం, తుమ్ము వచ్చినా జగన్ కారణం. జగన్ వైపు వేలు చూపించి బాధ్యతలు తప్పించుకుంటానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. దౌర్భాగ్య ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం, ప్రతిదీ వెన్నుపోటు ప్రభుత్వం. వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ తెలుగుదేశం అంటది. తెలుగుదేశం ఎవరో తాటి పట్ట ఎన్ని మాట్లాడలా, 2014 ఎన్ని మాట్లాడలా, 2024 వాళ్ళు మాట్లాడతారు అంతే. వాళ్ళ మాటల్లో జనాలు ఎలా మోసం చేయటం బాగా తెలుసు, జనాలను ఎలా భ్రమలోకి తీసుకెళ్ళడం చంద్రబాబు బాగా తెలుసు. లేని దాన్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళి దాన్ని ఏదో సృష్టించేసి చేయడం బాగా తెలుసు. ఇవాళ ఏం చేస్తున్నాడు, ఇవాళ శుభ్రంగా కొడుకు రెడ్ బుక్ వదిలేసి, అదే కొడుకు రెడ్ బుక్ మీరే మాలాంటి వాళ్ళు కూడా అది నిందించా కదా. వాళ్ళు ఆ పాలనలో గత ప్రభుత్వం అందరినీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు అవి చేస్తూ ఉందని మీరు అంటూ ఉంటే తప్పు, ఇలాంటి అరాచకం చేయకూడదని మాలాంటి వాళ్ళు మాట్లాడే కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది అరాచకము, కార్యకర్తల మీద ఎప్పుడో పాత కేసులు తీసుకొచ్చి ఇరికిచ్చి చేస్తున్నారని మీరు అన్నప్పుడు మేము అరాచకం అని మీకు ఆ రోజు మాట్లాడామే. మరి మీరు చేస్తుంటే అది అరాచకం అవుదా? మీరు అదే పని కదా చేస్తున్నారు, రెడ్ బుక్ పేరు పెట్టుకుని పాతవి తీసుకొచ్చి ఒక్కొక్కటి తోలి ఏదో చేసి ఇది చేయాలి. ప్రభుత్వం పరిపాలన అంటే మీరు ఇదా? ప్రభుత్వం ఇది చేస్తారా? మేము అంటే మమ్మల్ని బొక్కలో వేస్తారా? మిమ్మల్ని ఆ రోజేమో మీ ఆ గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు సంతోషంగా ఉంది మీకు. అదే తప్పు మీరు చేస్తే ఈ తప్పు ఎందుకు చేస్తున్నారని అడిగితే కేసులు పెడతారా? ఏమి రాజ్యం పరిపాలిస్తున్నారు మీరు? ప్రజా పరిపాలన చేస్తున్నారా? మీ ఎజెండాలు ఒక్కొక్కటి ఎజెండా ఒక్కొక్కటి. పవన్ ఎలాగో బీజేపీతో చేతులు కలిపేసి బీజేపీతో ఐక్యమైపోయి 2029 ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రావాలని అతని ఎజెండా అతనిది. అందుకని క్రిస్టియన్ అన్నాడు, ఈయన సనాతనం అంటున్నాడు. ఇప్పుడు అక్కడ నీ ఎజెండా, నీ కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి, దానికి ఏంటి దారులు, ఎట్లా దాన్ని నీ ఎజెండా నీది, అతని ఎజెండా లోకేష్ ఎజెండా తను ముఖ్యమంత్రి అవడానికి నాన్న ఎలాగూ నెక్స్ట్ రారు. సో మనం అవ్వాలంటే ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. బుధం మీద చేస్తూ మా అన్న లాంటి అంటూనే వెనకాల గుణపం పెట్టడానికి అతని గేమ్, అతని ప్లాన్. మీరు అది ఎజెండా, మీ ఎజెండా, మీ ప్రజల ఎజెండా లేదు. ప్రజలను మోసం చేసాం, అబద్ధాలు చెప్పేసాం, భ్రమలో తీసుకెళ్ళిపోయాం, గెలిపించారు. వాళ్ళతో మనకు పని ఏంటి? మళ్ళీ 2029 ఇప్పుడు చూసుకోవచ్చు అన్న యాంగిల్లో ఉన్నారు తప్పితే ఈ ప్రజలకి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడారు, వాళ్ళు ఏదో అడిగారు, దానికి సమాధానం వాళ్ళని చెప్పానండి. ఇప్పుడు నేను అడిగినట్లే సమాధానం చెప్పమానండి. పవన్ జగన్ అడగటం కాదు, జగన్ పదవులు పోయేది ప్రజలు పక్కన కూర్చున్నాడు. అతను ఎక్కడికి వెళ్తాడు, ఎవరిని అడుగుతాడు? అతను మీకెందుకు నిరంతరం అతని గురించి భయపడతారు ఎందుకు? మీరు చెప్పండి, నేను అడిగినట్టు సమాధానం చెప్పండి. ఒక పౌరుడిగా అడుగుతున్నాను. ఇన్ని ప్రామిస్లో ఒక్కదానికి 12 ఇదే కాదుకుండా 12 పవన్ కళ్యాణ్ నీ ప్రయాణంలో, రాజకీయ ప్రయాణం, ఒక్క మాటకి ఈ 12 నేను ఆ రోజు ఈ మాట అన్నాను, ఆ మాటకి కట్టుబడి ఉన్నానని ఒక్క మాట చెప్పమానండి. ఒక్క మాట. వీళ్ళు ఒక మనుషులు, వీళ్ళు ఒక ప్రభుత్వాలు, వీళ్ళు పరిపాలించడం. మళ్ళీ దీనికి వీళ్ళు ఎంతసేపు ఎదుటోళ్ళని వేలు చూపిస్తూ బతికేద్దాం అనుకుంటే ఎట్లా? మీ ప్రజల కోసం పాలించండి. జగన్ జపం కాదు, ప్రజల జపం చేయండి.